changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీరు దేవుని కృపల్లో బాగున్నారని నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. దేవుడు అబ్రహాముతో పలుకుతున్న మాట. అబ్రహాము కాపర్లకు లోతు కాపర్లకు మధ్య అసమాధాన పరిస్థితులు ఏర్పడినప్పుడు వారు కలిసి నివసించలేనంత సంపద దేవుడు వారికి ఇచ్చినందుకు వారు అన్య దేశంలో ఉన్నారని అబ్రహాము గుర్తించి, మనము నివసించుచున్న ఈ ప్రదేశము అన్యుల ప్రదేశము, వీరు మనల్ని చూస్తున్నారు, వీరు మనల్ని గమనిస్తున్నారు, నీవు నేను బంధువులము అని చెప్పి, అబ్రాము నువ్వు కుడికి వెళితే నేను ఎడమకి, నువ్వు తూర్పు తట్టును వెళితే నేను పడమర తట్టుకు, నువ్వు ఎటు వెళితే మిగిలింది నేను తీసుకుంటానని చెప్పి అవకాశాన్ని అబ్రాము లోతుకు ఇచ్చి ఉన్నాడు. లోతైతే దేన్ని ఎన్నుకున్నాడు అని అంటే, లోతు సొదొమ గొమొరాని ఎన్నుకున్నాడు. పైగా లోతు కంటికి సొదొమ గొమొర ఎలా ఉన్నది అని అంటే, సొదొమ గొమొర యెహోవా తోట వలె ఉన్నదని లోతు అనుకున్నాడు ప్రియులారా. కానీ అబ్రాము అయితే మిగిలిన ప్రాంతాన్నంతటిని కూడా అబ్రాము నివసించి ఉన్నాడు. అప్పుడు అటువంటి సందర్భంలో అనగా లోతుతో సమాధానము కొరకు అబ్రాము తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని నిమిత్తము, శాంతి సమాధానాల నిమిత్తము మనలను మనం తగ్గించుకుంటే, లేక ఏదైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడితే ప్రభువు అంతకంటే ఎన్నో రెట్ల దీవెనలను మనకు అనుగ్రహిస్తాడు. వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఇతరుల జీవితాల్లో మేలు కొరకు నీవు ఏదైనా కోల్పోయావా, దేన్నైనా కోల్పోయావా, జాగ్రత్తగా నీవు దేవుని వాక్యాన్ని విను. దేవుని నిమిత్తము, శాంతి సమాధానాల నిమిత్తము, ఇతరులతో సమాధానం కలిగి ఉండడానికే నీదన్న విషయాన్ని కూడా నీవు పొందుకోవాల్సిన స్వాస్యము కానీ, నీవు పొందుకోవాల్సిన ఆస్తి కావచ్చు, నువ్వు పొందుకోవాల్సింది ఏదైనా కావచ్చు, సమాధానం కొరకు నువ్వు దేనినైనా పోగొట్టుకుంటే దేవుడు అంతకు మించి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అబ్రాము లోతుతో సమాధానం పడి, అబ్రాము లోతుకి అవకాశం ఇచ్చి, లోతు ఏది తీసుకుంటే మిగిలింది అది తీసుకున్నాడు, సమాధాన పడ్డాడు. కనుక 15వ వచనములో, నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదనని దేవుడు చెప్పి ఉన్నాడు. వాక్యం వింటున్న నా జీవితాల్లో దేవుని యొక్క నామము మహిమార్థమై ఇతరులతో సమాధానం కలిగి ఉండడానికి నువ్వు రాజీ పడినప్పుడు నీవు దేవుని కుమారులుగా ఎంచబడతావు. ఎందుకంటే లేఖనం చెప్తుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఇతరులతో సమాధానం కొరకు ఏమైనా కోల్పోయావా? ఖచ్చితంగా దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును మా దేవా, ఈ దినం ఇటు విధముగా మేము నీ వాక్యాన్ని వినడానికి నీవు మాకిచ్చిన ఈ గొప్ప కృప కొరకై వందనాలు. ఎందరు ప్రభా ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభువా. వారందరి జీవితాల్లో ఇతరులతో సమాధానం కలిగి ఉండునట్లుగా వారికి నీ కృపను అనుగ్రహింపచేయమని అడుగుతున్నాను తండ్రి. సఖ్యమైనంత మట్టుకు, మీ చేతనైనంత మట్టుకు ఇతరులతో సమాధానం కలిగి ఉండడి అని లేఖనంలో సెలవిచ్చిన విధంగా ఈ దినమంతా ప్రభా మేము ఇతరులతో, మా ఆత్మీయ సహోదరులతో, ఇరుగు పొరుగు వారితో
ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి ఉండి నీ ప్రేమను సమాధానము వెదికి దాన్ని వెంటాడేవారుగాను సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులుగా పిలువబడతారని లేఖనంలో సెలవిచ్చినట్టుగా ఈ దినమంతా సమాధానము పడి ఇతరులతో సమాధానంగా ప్రవర్తించి సమాధానం కలిగి ప్రవర్తించి నీ నామాన్ని మహిమపరచగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. changing me.